హైదరాబాద్, విజయవాడ ఇలా ఎక్కడ చూసినా మనకు సందడి వాతావరణం కనిపిస్తుంది. తిరుపతి వెళ్దాం ఒకసారి. తిరుపతిలో సందడిని వివరించడానికి టీవీ ప్రతినిధి రాజు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఓవర్ టు యు. కొన్ని క్షణాల్లోనే 2025కి స్వాగతం పలుకుతున్న పేరింతల కుటుంబ పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు తిరుపతిలోని శిల్పారామంలో పెద్ద ఎత్తున యువత కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతోనే స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యువత అంతా ఉన్నారు. చెప్పండి, ఈరోజు వేరు జరుపుకుంటున్నారు, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? హలో, హాయ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ విధంగా ఏంటండి? కొత్త సంవత్సరానికి సంబంధించిన కొత్త ఆశలతోనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. ఏ విధంగా వేడుకలు జరుపుకుంటారు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, చాలా బాగుంది. అందరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. న్యూ ఇయర్ వేడుకలు ఎట్లా జరుపుకుంటున్నారు? ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్. డాన్సింగ్ డాట్స్ వాళ్ళు చాలా చింపేశారు. ఐ రియలీ లైక్ ఇట్. న్యూ ఇయర్ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటారు? కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఇక్కడ ఈవెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ ఇదే అనుకుంటా ఫస్ట్ టైం ఇలాగా ర్యాంప్ వాక్స్, డాన్స్, ఇలా డీజే అన్ని పెట్టడం, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. పెద్ద ఎత్తున కొత్త సంవత్సరానికి మరి కాసేపట్లతో స్వాగతం పలుకుతూ దాదాపు 3-4 గంటలుగా ఈ రకమైన జోస్తూనే యువత కేరింతలు కొడుతున్న పరిస్థితి శిల్పారామంలో కనిపిస్తోంది. పెద్ద ఎత్తున యువత కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైన నేపథ్యంలో మనం చూడొచ్చు. శిల్పారామంలో యూత్ అంతా కూడా జోస్తోనే డ్యాన్సులు వేస్తున్నారు. డీజే సౌండ్లతో దద్దరిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి ఆంక్షలు ఉన్నటువంటి డీజే సౌండ్స్ మధ్యనే పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే విధంగా డ్యాన్సులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా తమకంతా మంచిగా జరగాలి, 2024 గుడ్ బై చెప్తూనే 2025కి స్వాగతం పలుకుతున్నారు. మరి కాసేపట్లోనే కొత్త సంవత్సరం వేడుకలు కేరింతలు కొట్టే విధంగా సాగుతున్న నేపథ్యంలోనే టెంపుల్ సిటీ అంతా కూడా అన్ని హోటల్లో ఇదే రకమైన జోష్ కనిపిస్తోంది. రోడ్లపై పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా యువత ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు అంటే ఎక్కడా కూడా న్యూ ఇయర్ వేడుకలు అపశృతి చోటు చేసుకోకుండా ఉండే విధంగానే వెల్కమ్ చెప్పాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన మరి కాసేపట్లోనే వేడుకల్ని రక్తి కట్టించే విధంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వేడుకలు చేయడంతో పాటు కేక్ కట్ చేసి యువతంతా కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు టెంపుల్ సిటీలో పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు అంతటా జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.